అందరికీ నమస్కారం. నా పేరు సాగర్. నేను సింజెంటా క్రాప్ ప్రొటెక్షన్ డివిజన్‌లో పనిచేస్తున్నాను. వాణిజ్యపరంగా ప్రధానంగా రైతులందరూ మిరప సాగు తర్వాత ఎక్కువగా ఎంచుకునే పంట పత్తి. వాతావరణ మార్పుల వలన అనేక చీడపీడలు ఈ పత్తి పంటను ఆశించి రైతులు నష్టపరుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, అందులో తెల్లదోమ, తామర పురుగు, నల్లి, పచ్చదోమ ఆశిస్తూ ఉంటాయి. అలాగే కాయతొలుచు పురుగు, అలాగే ఆకుతొలుచు పురుగు లాంటివి ఆశిస్తూ పంటను అధికంగా నష్టపరుస్తూ ఉంటాయి. ఇలాంటి చీడపీడలకు పరిష్కారంగా సింజెంటా అద్భుతమైన మందులను అందిస్తుంది. ఇందులో ప్రధానంగా పంటకాలం 20 నుంచి 25 రోజుల సమయంలో మనకి ఎక్కువగా సన్నపురుగు ఆశిస్తూ ఉంటుంది. దీనికి సింజెంటా తరఫున ఫినిక్స్ ఎక్స్ట్రాను 20 ml ఎకరానికి వాడినట్లయితే మీకు ఆ సన్నపురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. 30 నుంచి 35 రోజుల సమయంలో ఈ పత్తి పంటను ఎక్కువగా తెల్లదోమ ఆశిస్తూ ఉంటుంది. దీనివల్ల రైతులు అధికంగా నష్టపోతూ ఉంటారు. దీనికి సింజెంటా తరపున ఎల్ఎస్టెల్ నియోను 100 గ్రాముల చొప్పున ఎకరానికి వాడినట్టయితే మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. దీనితో తెల్లదోమ అనేది అదుపులో ఉంచడమే కాకుండా వచ్చే చిగురాకు అనేది మంచి గ్రీనిష్గా వచ్చి మీకు పక్క కొమ్మలు అనేవి అధికంగా వస్తాయి. దీనివల్ల రైతు అధిక దిగుబడి ఆశించే అవకాశం ఉంది. 40 నుంచి 45 రోజుల సమయంలో మనకి ఎక్కువగా తామర పురుగు, నల్లి వంటివి ఎక్కువ ఈ పత్తి పంటను ఆశిస్తూ ఉంటాయి. వీటికి సింజెంటా తరపున సిమోడిస్ అనే మందును ఎకరానికి 240 ml చొప్పున వాడినట్టయితే మనకి గ్రీనిష్నెస్ అనేది బాగా వచ్చి ఆ తామర పురుగు, నల్లే వంటివి ఎక్కువగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. అలాగే వాటితో పాటు ఇది మంచి పచ్చదనాన్ని ఇస్తుంది. పూత రాలిపోకుండా కాయలుగా మారడంలో సహాయపడుతుంది. అలాగే పక్క కొమ్మలు బాగా రావడానికి దోహదపడుతుంది. ఇది ఒక సమర్థవంతమైన పరిష్కారం. సింజెంటా వారి యాంప్లిగో 100 ml చొప్పున ఎకరానికి వాడినట్లయితే మన పంటల్లో కాయ తొలుచు, కాండం తొలిచే పురుగులతో పాటు లబ్ధ పురుగులకు సమర్థవంతంగా అరికడుతుంది. వీటితో పాటు మొక్క బాగా ఎదగాలంటే సింజెంటా వారి ఇసాబియర్ లేదా క్వాంటిస్ను ప్రతి స్ప్రేలోని గల మీకు వాడినట్టయితే మీకు మొక్క బలంగా ఎదిగి పూత అధికంగా వచ్చి గూడు త్వరగా కట్టి అధిక దిగుబడి ఆశించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వర్షాకాలం సమయంలో ఇలాంటి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పంటను ఎక్కువగా తెగులు ఆశిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పండాకు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్ళ తెగులు. వీటికి సింజెంటా తరపున మిరావిస్ డియోను ఎకరానికి 200 ml వాడినట్లయితే మనకి ఇలాంటి తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు, అధిక దిగుబడిని సాధించవచ్చు. ప్రతి ఒక్క పంటకాల సమయంలో సింజెంటా వారి పోర్ట్ఫోలియోను వాడినట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు.